హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఈ వీడియోలో అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ సెప్టెంబర్ 2025 అయితే డిస్కస్ చేసుకుందాం. మన ఈ మంత్ ఆగస్ట్ లాంచ్ అయిన ఫోన్స్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ GT30, అలానే ఒప్పో నుంచి K13 టర్బో ప్రో, అలానే వివో నుంచి V60, అలానే T4 ప్రో, పోకో నుంచి M7 ప్లస్, అలానే రెడ్మీ నుంచి 15. ఈ రెండు ఫోన్స్ కూడా సేమ్ ఫోన్స్. అలానే ఇన్ఫినిక్స్ నుంచి హాట్ 60i, అలానే టెక్నో స్పార్క్ గో, ఈ రెండు కూడా సేమ్ ఫోన్స్, కాకపోతే కంపెనీ బ్రాండ్స్ డిఫరెంట్. అలానే ఇంకా రియల్మీ నుంచి P4 ప్రో, అలానే లావా నుంచి బ్లేజ్ AMOLED 2, అలానే లావా ప్లే అల్ట్రా 5G. ఇంకా ఫైనల్గా గూగుల్ నుంచి చూసుకుంటే పిక్సెల్ 10 సిరీస్ ఫోన్స్ 10 ప్రో, 10 ప్రో XL. ఫోల్డ్ ఫోన్ మాత్రం మనం తర్వాత అయితే తీసుకొస్తారు వీళ్ళు. సో ప్రజెంట్ ఇవైతే ఆగస్ట్ మంత్లో లాంచ్ అయిన ఫోన్స్ అయితే. ఇప్పుడు ఈ వీడియోలో మనం సెప్టెంబర్లో ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టో అని. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఇంక సెప్టెంబర్లో లాంచ్ అవుతున్న ఫోన్స్ చూసుకుంటే ప్రతి వీడియోలో చేసేలాగే కేటగిరీ వైజ్ అయితే డిస్కస్ చేసుకుంటూ వద్దాం. అందులో ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయో చూద్దాం. అందులో ఫస్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ 15T. ఇది మనకి డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 2 సెప్టెంబర్ ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ అవబోతుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే డిస్ప్లే మనకి 6.57 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలానే ప్రాసెసర్ కూడా మనకి MediaTek Dimensity 6400 Max 5G చిప్సెట్ అయితే వస్తుంది. ఇంకా కెమెరాస్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి 50 మెగాపిక్సెల్ యూజ్ చేసినట్టు అయితే చెప్తున్నారు. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందని అయితే ఉంది. ఇంకా దీని యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే అండర్ 20K బడ్జెట్లో లాంచ్ చేస్తున్నట్టు వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీకు క్లియర్గా. ఇంకా సెకండ్ ఫోన్ మనం చూసుకుంటే టెక్నో పవర్ స్లిమ్ 5G అనమాట. ఇది కూడా మనకి డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 4th సెప్టెంబర్ ఫ్లిప్కార్ట్లో అయితే 12 PM లాంచ్ చేస్తుంది. దీని యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే డిస్ప్లే మనకి 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ప్రాసెసర్ మనకి MediaTek Dimensity 6400 చిప్సెట్ అయితే వస్తుంది. ఫోన్ యొక్క కీ కాన్సెప్ట్ ఏంటంటే ఫోన్ అయితే చాలా స్లిమ్ గా అయితే ఉంటుంది. ఇంకా అలానే దీని యొక్క డిజైన్ మనకి డైనమిక్ మూడ్ లైట్ డిజైన్ తో అయితే వస్తుంది. చూడడానికి అయితే కార్ హెడ్ లైట్స్ లాగా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ మనకి. ఇంకా అలానే థర్డ్ ఫోన్ చూసుకుంటే మనకి Samsung A17 5G. దీని యొక్క డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అయితే ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ప్రాసెసర్ మనకి Exynos ప్రాసెసర్ 1330 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంకా కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్. అలానే బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ 15 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే అండర్ 20K ప్రైస్ బడ్జెట్ లో ఫోర్త్ ఫోన్ చూసుకుంటే లావా అగ్ని 4 అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే డిస్ప్లే మనకి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ప్రాసెసర్ అయితే MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే వస్తుంది. కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే కూడా 7000 mAh బ్యాటరీ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వచ్చేసి మనకి లావా అగ్ని 3 లాగా దీని ప్రీవియస్ వర్షన్ లో లాగా అయితే బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ డిస్ప్లే అయితే ఉండదు అనమాట. ఆ బ్యాక్ డిస్ప్లే తీసేశారు. సో ఇవి అండర్ 20K ప్రైస్ బడ్జెట్ లో వచ్చే ఫోన్స్ అయితే. ఇప్పుడు మనం అండర్ 30,000 లో ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయో చూద్దాం. అందులో ఫస్ట్ ఫోన్ చూసుకుంటే వివో V60e అనమాట. ఇది వివో V60 యొక్క డౌన్ గ్రేడ్ వర్షన్. దీని యొక్క ప్రాసెసర్ మనకి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే వస్తుంది. కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకోటి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా అయితే ఉంటుంది. అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఫ్రంట్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఇంకా వాటర్ అండ్ డెస్టినేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీని యొక్క డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు కానీ ఇది ఖచ్చితంగా మనకి 2nd వీక్ సెప్టెంబర్ ఆ డేట్లో అయితే లాంచ్ అవ్వచ్చు. అలానే నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ 15 ప్రో సిరీస్ అనమాట. అందులో 14 ప్రో ప్లస్ రెండు ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి. రెండిట్లో మనకి డిస్ప్లే ఒకటే చేంజ్ అవుతుంది. ఇంకా ప్రాసెసర్, కెమెరాస్, బ్యాటరీ ఇవన్నీ అయితే సేమ్ ఉంటాయి అనమాట. డిస్ప్లే వచ్చేసి 15 ప్రోలో మనకి ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే 15 ప్రో ప్లస్లో చూసుకుంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్. అలానే కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2.5x టెలిఫోటో కెమెరా, అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇవి అండర్ 30,000 బడ్జెట్లో లాంచ్ అయ్యే ఫోన్స్ అయితే. ఇప్పుడు మనం అండర్ 40K బడ్జెట్లో ఏ ఫోన్స్ లాంచ్ అవుతాయని చూసుకుంటే పెద్దగా ఏం లేవు. ఒప్పో F31 సిరీస్ అయితే ఉంది. ఈ ఒప్పో F31 సిరీస్ లో 3 ఫోన్స్ అయితే ఉంటాయి. F31 Pro, F31 Pro Plus. మూడిట్లో మనకి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. కాకపోతే ప్రాసెసర్ చూసుకుంటే F31 లో మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్, అలానే F31 Pro లో చూసుకుంటే Dimensity 7300, అలానే F31 Pro Plus లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే వచ్చేస్తుంది. ఇందులో మనకి 7 Gen 3 కానీ లేదంటే 7 Gen 4 కానీ యూజ్ చేయొచ్చు. ఇంకా అలానే 3 ఫోన్స్ లో కూడా కెమెరా మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఇంకోటి 50 మెగాపిక్సెల్ వచ్చేసి పెరిస్కోపిక్ కెమెరా అయితే ఉంటుంది. అలానే ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది మూడిట్లో. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క డేట్ అయితే కూడా కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ మిడ్ సెప్టెంబర్లో అయితే ఖచ్చితంగా లాంచ్ అవుతుంది F31 సిరీస్ ఫోన్స్.
ఇంక నెక్స్ట్ మనం అబోవ్ 50K ప్రైస్ బడ్జెట్లోకి వెళ్ళిపోతే అక్కడ సామ్సంగ్ S25 FE ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. డిస్ప్లే మనకి 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ మనకి సామ్సంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్ 2400 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెట్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ మనకి 4900 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫోన్స్ చూసుకుంటే ఐఫోన్స్ అనమాట. ఐఫోన్ 17 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. ఇందులో 4 ఫోన్స్ అయితే మెయిన్గా లాంచ్ అవుతాయి. 17 Pro, అలానే 17 Pro Max, అలానే ఇంకొక 17 ప్లేస్లో 17 Air అయితే లాంచ్ అవబోతుంది. ఈ 4 ఫోన్స్ అనమాట. ఈ 4 ఫోన్స్లో కూడా మెయిన్గా వీళ్ళు చేంజ్ చేసేది వచ్చేసి ప్రెజెంట్ డిస్ప్లే అనమాట. డిస్ప్లేలో మనకి ఎప్పుడు రిఫ్రెష్ రేట్ అయితే తక్కువ ఉంటుంది. ఇందులో మాత్రం 120Hz రిఫ్రెష్ రేట్ ప్రమోషన్ అయితే ఇవ్వబోతున్నారు. అలానే బ్యాక్ సైడ్ కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ అయితే చేంజ్ అవుతుంది. 8K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే 17 Pro మోడల్స్లో కూడా మనకి A19 Pro చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది మనకి 3 nm పైన బిల్డ్ అయిన చిప్ సెట్, TSMC మేక్ ప్రాసెసర్ అనమాట. ఇంకా ఐఫోన్ 17 Air వచ్చేసి ప్లేస్లో రీమోడల్ చేస్తున్నారు కదా. ఇదైతే మనకి ఫోన్ అయితే చాలా థిన్గా అయితే ఉంటుంది. కాంపిటీషన్ ఫోన్స్ చూసుకుంటే మనకి సామ్సంగ్ S25 ఎడ్జ్ సిరీస్ ఫోన్స్ అయితే వచ్చాయి కదా, సో ఆ టైప్లో అయితే ఉంటుంది. ఇంకా అలానే నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మోటోరోలా నుంచి Razr 60 ఫోన్. ఇది మనకి 1 సెప్టెంబర్ ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ అవుతుంది. ఇది కొత్త ఫోన్ అయితే కాదు, ఆల్రెడీ Razr 60 ఫోన్ ఏదైతే లాంచ్ చేస్తున్నారు దాని యొక్క స్పెషల్ ఎడిషన్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ సెప్టెంబర్లో లాంచ్ అవుతున్న ఫోన్స్ అయితే. మీకు ఎలా అనిపించింది? మీరే ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే ఎక్కువ ఐఫోన్ 17 Air ఉంది కదా దానికోసం, అలానే టెక్నో పవర్ స్లిమ్, లేదంటే లావా అగ్ని 4 ఈ ఫోన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. మీరే ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సెప్టెంబర్ ఏదైనా ఒక ఫోన్ కొనాలనుకోండి, వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.